ఊరంతా ఒక దారి అయితే ఉలిపి కట్టుది ఒక దారి అంటారు. అందరూ వెళ్ళే దారిలో మనం కూడా వెళ్తే మనకి ప్రత్యేకత ఉంటుంది. మనమంటూ ప్రత్యేకంగా కనిపించాలంటే రివర్స్లో వెళ్ళాలి. ఇప్పుడు తాజాగా సినీ నటుడు సొంతగా పార్టీ పెట్టుకున్నటువంటి తమిళనాడులో మరొక పవన్ కళ్యాణ్ కావాలనుకుంటున్నటువంటి తమిళగ వెట్రి కళిగం అధ్యక్షుడు నటుడు విజయ్ చెన్నై విమానాశ్రయానికి ప్రత్యామ్నాయంగా శివార్లోని కాంచీపురం జిల్లా పెరందూర్ పరిసర గ్రామాల్లో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వస్తే దానికి వ్యతిరేకిస్తూ పరందూరులో 13 గ్రామాల ప్రజలు 910 రోజులుగా నిరసన తెలుపుతుంటే వాళ్ళకి సంఘీభావం తెలుపుతూ మేల్పొడపూర్ గ్రామాన్ని సందర్శించడం, అక్కడి నుంచి తన ఉద్యమాన్ని ప్రకటించాడు. 90% భూముల్ని రైతులవే తీసుకుంటున్నారు అని చెప్తూ ఆ భూములు వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంటే ఏం కావాలి ఇప్పుడు? ఆయన ఎయిర్పోర్ట్లో ఫ్లైట్లో కాకుండా గుర్రబగ్గీలో ఎడ్ల బండి మీద తిరుగుతుంటాడా? రైతుల దగ్గర తీసుకున్న తర్వాత దానికి 3 పరిహారం ఇవ్వాలి అన్నటువంటి రూల్. చేతనైతే నువ్వు ఇప్పుడు ఇస్తున్న పరిహారం ఇదిగో రిజిస్ట్రేషన్ వాల్యూ ఇస్తున్నారు, అది 10 లక్షలు అంటున్నారు, కానీ అది 30 లక్షలయ్యా, 30 లక్షలకి 90 లక్షలు ఇవ్వని అడుగు. అది ప్రజలకి న్యాయం చేసినట్టు, దేశానికి న్యాయం చేసినట్టు. అంతేగాని అసలు విమానాశ్రయమే కట్టద్దు, అంతా మా ఇష్టం వచ్చినట్టే ఉండాలి అనేటటువంటి దిక్కుమాలినటువంటి ఆలోచన ఏంటో అర్థం కాదు.